అందరికీ నమస్తే తెలంగాణ శనార్థులు వెల్కమ్ టు జరపైలం టీవీ ఈరోజు మన స్టూడియోకు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు స్వతంత్ర జర్నలిస్టు ఇలా అనేక పత్రికలకు అనేక వ్యాసాలు రాస్తూ ప్రజలను అణగారిన వర్గాలను చైతన్యవంతం చేయడంలో ఒక ప్రముఖ పాత్ర వహిస్తున్నారు మన దొమ్మాట వెంకటేష్ అన్న నమస్తే దొమ్మాట వెంకటేష్ అన్న ఇలా మీరు ప్రధానంగా అనేక ప్రధాన పత్రికల్లో ప్రముఖ పత్రికల్లో ఈ మధ్య రాహుల్ గాంధీ విచారధార అని చెప్పేసి అతని ఫిలాసఫీ మీద జై భీమ్ జై బాపు అనే ఒక వాటి మీద మీరు బాగా రీసెర్చ్ చేస్తున్నారు, విశ్లేషణ చేస్తున్నారు. మీ విశ్లేషణ బట్టి మీరు కొంత రీసెర్చ్ చేస్తున్నారని కనిపిస్తున్నది. మీరు రాసే వ్యాసాల ఒరవడిని బట్టి చాలా లోతుల్లోకి మీరు రాహుల్ విచారధార మీద చేస్తున్నారు. ఏంది అసలు ఈ రాహుల్ విచారధార నేటి ఈ పరిస్థితిలో దాని మీద మీరు చెప్పండి అన్న. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత గాంధీయన్ ఫిలాసఫీ అంటే గాంధీకి సంబంధించినటువంటి అప్పుడు ఉన్నటువంటి కామన్ ఫిలాసఫీతోనే కాంగ్రెస్ ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత కాలంలో కాంగ్రెస్ పార్టీ ఏ రూపం తీసుకుంది, ఎంత ఫ్యూడల్ రూపం తీసుకుంది, ఎంత ఈ దేశ ప్రజలకు ఎంతైతే మంచి చేసిందో ఎంత చెడు చేసిందని అపవాదం కూడా తను మూటగట్టుకున్న పరిస్థితిని కూడా మనం చూసాం. ఆ క్రమంలో అంటే కాంగ్రెస్ చేసిన కొన్ని తప్పుల వల్లనే కాంగ్రెస్ ఒకటే కాదు, కాంగ్రెస్ పార్టీ ఇటు కమ్యూనిస్టు పార్టీలు కూడా చేసిన తప్పు వల్లనే ఇలా భారతీయ జనతా పార్టీకి అంకురార్పణ జరగడం, ఒక 2 సీట్లకే పరిమితమైనటువంటి ఒక పార్టీ ఈ దేశంలో ఏలడం, అది దేదీప్యమైనటువంటి విజయం వాళ్ళ ఖాతాలో వేసుకొని పోతున్న పరిస్థితి కూడా చూసాం. అంటే ఈ దేశానికి ముఖ్యంగా రాజకీయ పార్టీలు అనేది దానికి ఉన్నట్టు ఒక ఐడియాలజీని ఇంజెక్ట్ చేయడం అనేది ఒక ప్రధానమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా అప్పటివరకు కాంగ్రెస్ అనేది అప్పటికి అవుట్డేటెడ్ అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ దగ్గర అప్పటివరకు ఒక సెక్యులర్ అనేది తప్ప వేరే ఏం లేదు. వాళ్ళ దాంట్లో కాంగ్రెస్ అంటే ఒక లౌకికవాద పార్టీ అనే దానికే వాళ్ళు పరిమితం అయిపోయిన పరిస్థితి తప్ప ఇంకేం లేదు. కానీ అనేక ఫ్లేవర్స్తో వచ్చింది బీజేపీ. హిందుత్వం ముఖ్యంగా మతం అనేది వాళ్ళు బేసికల్గా ఇక్కడ అయోధ్య రామ మందిర్ ఇష్యూ బేస్ చేసుకొని వాళ్ళ నిర్మాణాన్ని దేశవ్యాప్తం చేసుకున్న పరిస్థితి మనం చూసాం. ఒక హిందుత్వవాదంతో వచ్చింది. హిందుత్వవాదానికే పరిమితం కాలే ఆ పార్టీ. నెక్స్ట్ సోషల్ ఇంజనీరింగ్కి వచ్చిరు వాళ్ళు. సోషల్ ఇంజనీరింగ్కి వచ్చి అణగారిన వర్గాలకు, అధికారానికి దూరం ఉన్న వర్గాలకు చాలామందికి వాళ్ళు ముఖ్యమంత్రులు చేసి ఒక సోషల్ ఇంజనీరింగ్ అనే ప్రక్రియని వాళ్ళు ప్రారంభించారు. కొంత వాళ్ళ అంటే వాళ్ళ వైపు నుంచి సామాజిక మనం అనుకునే విస్తృతార్థమైన సామాజిక న్యాయం కాదు, వాళ్ళ సామాజిక న్యాయాన్ని దేశ ప్రజలకు అంటే అప్పటికి కాంగ్రెస్ కంటే కూడా ఒక భిన్నమైన పరిస్థితిని వాళ్ళు ఒక మతం ఎజెండాని, ఒక సామాజిక ఎజెండాని ఈ దేశం ముందు పెట్టి వాళ్ళు తిరుగులేని శక్తిగా ఎదుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. బీజేపీ గ్రాఫ్ పెరుగుతూ ఉంటే అట్లా కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ తగ్గిపోతున్న పరిస్థితి కూడా ఉంది. నిజానికి ఒక 3 తరాల 4 తరాల నాయకత్వం ఈ దేశానికి అందించిన కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీ చివరకు ఈ బీజేపీ చేస్తున్నటువంటి ఒక ఆ ప్రచారంలో అతను పప్పు అని లేకపోతే ఇంకా రకరకాల అవమానాలు ఎదుర్కొన్నాడు. ఈ దేశంలో ఏదైనా రాజకీయ నాయకుడు విస్తృతంగా అవమానాలు ఎదుర్కొన్న నాయకుడు ఎవరైనా ఉండంటే అది రాహుల్ గాంధీ మాత్రమే. పాపం ఆయన ఎదుర్కొన్న అవమానాలు ఎవడు కూడా ఎదుర్కోలే. ఆయన ఒక ఐరన్ లెగ్ అని చెప్పి, పప్పు అని చెప్పి అనేక రకాల విమర్శలు పెట్టి ఆయన క్యారెక్టర్నే ఒక ధ్వంసం చేసే పరిస్థితి కనుకుంది. కానీ రాహుల్ గాంధీలో ఉన్నటువంటి గొప్ప నేచర్ ఏంటంటే తాను ఎంత అవమానాలకు గురైనా తన మీద ఎంత తప్పుడు ప్రచారం చేసినా ఎక్కడ కూడా కుంగిపోలే. తాను అధ్యయనం చేసిండు, ఈ దేశ మౌలిక స్వరూపాన్ని అర్థం చేసుకోగలిగిండు, అధ్యయనం చేసిండు. ఆయన చేసుకుని ఆయన ఈ మధ్య ఆయన మాట్లాడుతూ రాహుల్ గాంధీ ఏంది కులగణన అనేది ఏంది, అది కులగణన సిద్ధాంతం అనేది ప్రతిపాదించడం అనేది మామూలు విషయం కాదు కదా. ఇలా మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎంత పెద్ద విప్లవాత్మకమైనటువంటి మార్పు తీసుకొచ్చిందో సామాజిక రంగాల మొత్తం వ్యవస్థలో, ఈయన కులగణన కూడా అంతటి గొప్ప సిద్ధాంతం అది. అంటే ఆయన సిద్ధాంతం ఆయన పార్టీకి అర్థం కాకపోవడం ఒక దురదృష్టకరం, అది వేరే విషయం. అది ఎందుకంటే టైం పడుతుంది. ఎందుకంటే ఒక మౌల్లో వాళ్ళు బొమ్మ కట్టి ఉన్నారు. ఆ పార్టీ బొమ్మ కట్టిన పార్టీని, ఆయన ఘనీభవించిన పార్టీని ఆయన కొంచెం ద్రవరూపం తీసుకొచ్చే ప్రయత్నం ప్రారంభించిండు. ఇంకా ఆయన కూడా ఇంకా సక్సెస్ కాలే. అందుకే సక్సెస్ కాలే కాబట్టి ఇప్పుడు ఆయన రెండు పర్యాయాలు ఆయన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. తను కనీసం మంత్రి కూడా పదవి కూడా తీసుకోలే. ఆయనకు అర్థమైపోయింది, పరిస్థితి అర్థమైపోయింది. అంటే ఈ వ్యవస్థలో
మనం బాధ్యత తీసుకోవడం వల్ల మనం ఫెయిల్ కావడం తప్ప మన వ్యక్తిత్వం కిల్ కావడం తప్ప ప్రజలకు ఏం ఒరగదన్న సంగతి ఆయనకు తెలుసు. ఆ తర్వాత అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఆయన పార్టీ అధ్యక్ష పదవికి ఆయన రాజీనామా చేసిండు. ఎందుకు చేసిండు అంటే ఆయనకు అర్థమై పార్టీ స్వరూపం ఎట్లుందనేది ఆయనకు అర్థమైపోయింది. అంటే ఆయన అంటూ ఒక ఐడియాలజీని ఫిక్స్ చేసుకున్నాడు. రాహుల్ గాంధీ ఇది ఒక సోషల్ జస్టిస్, సోషల్ డెమోక్రసీ, సోషల్ జస్టిస్ అనే ఐడియాలజీ తప్ప ఈ దేశానికి ఆల్టర్నేట్ లేదు. మతం అనే ఫిలాసఫీ వాళ్ళు ముందు పెడుతుంటే మనం దానికి కౌంటర్గా ఒక సోషల్ జస్టిస్ ఎజెండాని ఈ దేశ ప్రజల ముందు పెట్టాలని ఐడియాలజికల్ వార్ మొదలుపెట్టిండు. సైద్ధాంతికపరమైనటువంటి యుద్ధం మొదలుపెట్టిన వాడే రాహుల్ గాంధీ. అట్లా కునగణన సిద్ధాంతం అనేది ఏంది, అది ఒక పేద విప్లవం అది నిజానికి. ఎందుకంటే ఈ దేశంలో భారతదేశం అంటేనే కులాలకు అతీతంగా ఏం లేదు కదా. ఈ దేశం కులాలకు లోబడి నిచ్చనమెట్ల కుల వ్యవస్థ ఉన్న రాజ్యం అసలు. ఎందుకంటే ఏ దేశంలో ఏ కులాలు ఏ రకంగా ఉన్నారని చెప్తే మనం అక్కడ చెప్పకపోవచ్చు. కానీ ఇండియాలో ఒక పిచ్చగుంట్రోళ్ళ పరిస్థితి అని వంశరాజులు అని చెప్పుకుంటారు వాళ్ళు. ఇప్పుడు వంశరాజుల పరిస్థితి ఏంది అంటే చెప్పొచ్చు. వాళ్ళు అంటే దారిద్ర్యకు దిగువన జీవిస్తున్నారు, వాళ్ళకి ఏం లేవు, సంచార కులాలు పరిస్థితి ఏంటంటే వాళ్ళ గురించి చెప్పొచ్చు మనం. ఈ అంత పేదలే ఉన్నారని చెప్పొచ్చు అట్లా. కానీ వేరే దేశాల్లో అక్కడ మనం చెప్పలేం. అందుకే ఈ భారతదేశం కులాలతో కూడుకున్నటువంటి సమాజం కాబట్టి ఈ కులాల సమాజంలో కులగణన సిద్ధాంతం అనేది పరిష్కారం. అంటే ఏ కులం ఆర్థిక సామాజిక రాజకీయ పరిస్థితి లేనిది అనేది మనం ఒక స్టడీ లేకుండా మనం ఈ దేశాన్ని అభివృద్ధి చేయలేము. కులాలు అనేవి అన్ని కులాలు అభివృద్ధి చెందితే ఈ దేశం అభివృద్ధి చెందినట్టు కదా. ఒక పిడికడు కులాలు అభివృద్ధి చెందితే ఈ దేశం అభివృద్ధి చెందినట్టు కాదు కదా. అట్లా బీజేపీ వాళ్ళు ఏంది కేవలం ఆదాని అంబానీలకే పరిమితం అయిపోయి వాళ్ళ ఆర్థిక సంపన్నత్వాన్ని మొత్తం దేశ సంపన్నత్వంగా చూపే ప్రయత్నం చేస్తే కాదు కదా. అట్లా అంటే కులగణన సిద్ధాంతం అనేది ఒక విప్లవకరమైనటువంటి సిద్ధాంతం. దాంతోపాటు ఆయన రాజ్యాంగ పరిరక్షణలో భాగంగా ఆయన ఒక దేశంలో ఒక ప్రజాస్వామిక వాతావరణం కోసం, ఒక సోషల్ డెమోక్రటిక్ కోసం ఆయన స్ట్రగుల్ చేస్తున్న పరిస్థితి ఉంది. భారత్ జోడో యాత్ర కూడా మనం చూసినాం. ఆ భారత్ జోడో యాత్రలో ఆయన ఏంది ప్రధానమైనటువంటి ఆయన నినాదం ఏంది, నఫరత్ చోడో అన్నారు. అంటే విద్వేషాలను వీడు పొద్దున్న లేస్తే వాట్సాప్లో ఒక పేద విధ్వంసమే జరుగుతుంటుంది. మనకు ఒక తప్పుడు నేరేటివ్లు బిల్డ్ అవుతుంటాయి. ఇక్కడ ఏదో జరుగుతుంది, ఇక్కడ ఏదో జరుగుతుందని ఒక ఉద్విగ్నమైన వాతావరణాన్ని బేస్ చేసుకొని ఒక ప్రేమ సంకల్పంతో ఉన్న భారతదేశంలో ఒక విద్వేషపూరితమైనటువంటి వాతావరణాన్ని తీసుకొచ్చే ప్రయత్నం కొన్ని పార్టీలు చేస్తున్నాయి. దాన్ని ఎదుర్కోవడం కోసం కూడా ఆయన పెద్ద ఎత్తున సంవిధాన రక్షణ కోసం కూడా చాలా పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నటువంటి చేస్తున్న పరిస్థితి కూడా ఉన్నది. ఎందుకంటే ఆయనకు ఒక సొంత ఫిలాసఫీ ఏంటంటే బౌద్ధం ప్రభావం ఆయన మీద అవపడుతుంది, మార్క్సిజం ప్రభావం ఆయన మీద అవపడుతుంది, అంబేద్కరిజం ప్రభావం ఆయన మీద అవపడుతుంది. నేర్చుకున్నాడు ఆయన, నిజాన్ని నేర్చుకున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఆయన టీంలో మనం చూస్తాం ఒక ప్రొఫెసర్ కంచైలే లాంటి ఒక ఇంటలెక్చువల్ ఆయన టీంలో ఉంటాడు, అవపడతాడు. ఆయన మీటింగ్లలో మనకు అవపడతాడు. ఒక యోగీందర్ యాదవ్ లాంటి ఒక సోషలిస్ట్ అవపడతాడు మనకు. అట్లా అంతా కూడా సామాజిక ఆర్థిక రంగాల్లో ఎంతో కాలంగా నిష్ణాతులుగా ఉన్నటువంటి మేధావి ఇంటలెక్చువల్ గ్రూప్ అంతా కూడా ఇలా రాహుల్ చుట్టూ ర్యాలీ అవుతున్న పరిస్థితి జాతీయ స్థాయిలో మనకు అవపడుతుంది. సమీప భవిష్యత్తులో ఒక గొప్ప విప్లవ నేతగా మనం రాహుల్ గాంధీని చూసినా కూడా మనకు ఆశ్చర్యం ఏం లేదు. ఎందుకంటే ఆయన మొన్న ఒక మీటింగ్లో ఒక మాట మాట్లాడాడు. ఆంధ్రజ్యోతిలో కూడా చాలా పెద్ద బ్యానర్ వచ్చింది. ఇంతవరకు ఇండియన్ పాలిటిక్స్లో రాజ్యం మీద మాట్లాడిన వాళ్ళు ఎవరు లేరు. ప్రభుత్వాల మీద మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, దాని రకాలుగా మాట్లాడిన రాజ్యం మీద ఎవరు కూడా మాట్లాడలేదు. రాజ్యం స్వభావం మీద కూడా నాకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయని చెప్పిండు రాహుల్ గాంధీ. రాజ్యం స్వభావం మీద కూడా నాకు భిన్నాభిప్రాయం ఉంది, దాని మీద కూడా చర్చ జరగాలి అన్నాడు. అట్లా అందుకే ఆధునిక రాజరిక వ్యవస్థ నుంచి మనం డెమోక్రటిక్ స్పేస్లోకి వచ్చినా కూడా పాత రాజరిక పోకడలే ఉన్నాయి పాలకుల దగ్గర తప్ప వేరే లేవు. దాని మీద కూడా ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. అందుకని సోషల్ జస్టిస్ అనేది వేరు, సోషల్ ఇంజనీరింగ్ అనేది వేరు. భారతీయ జనతా పార్టీ చేస్తున్న సోషల్ జస్టిస్ కాదు, సోషల్ ఇంజనీరింగ్. అది సోషల్ ఇంజనీరింగ్ మాత్రం భారతీయ జనతా పార్టీ చేస్తుంది. కానీ రాహుల్ గాంధీ సోషల్ ఇంజనీరింగ్ గురించి మాట్లాడతలేడు, సోషల్ జస్టిస్ కోసం మాట్లాడుతుండు, మొత్తం విముక్తి కోసం మాట్లాడుతుంది. ఆయన ఏం చెప్పిండు, ఒక మధ్య జరిగినటువంటి సామాజిక న్యాయ సంస్థ ఢిల్లీలో పెద్ద ఎత్తున జరిగినప్పుడు సోషల్ జస్టిస్ ఇస్ నాట్ మై విజన్ అన్నాడు ఆయన. నాట్ మై విజన్, దిస్ మై లైఫ్ మిషన్ అన్నాడు, నా జీవిత ఆశయం అన్నాడు ఆయన. అట్లా నా జీవిత ఆశయం అని చెప్పిండు, నా మిషన్ ఆపరేషన్ అని చెప్పిండు. అంతే ఖచ్చితంగా మనం ఒక 15-20 ఏళ్ల కింద ఏ రాజకీయాల గురించి అయితే ఎక్కువగా ఆలోచించినామో అవన్నీ కూడా ఇలా రాహుల్ గాంధీ నోట్లకెళ్ళి వస్తున్నాయి. సరే రేపు ఆచరణలో ఏమవుతుందని భవిష్యత్తు నిర్ణయిస్తుంది, అది మనం బాధ్యులం కాదు. కానీ ఈయన వాదన ఏం వాదన పెడుతుంది, ఈ దేశం ముందు ఏం ప్రతిపాదన పెడుతుంది అనేది మన ఒక ప్రధానమైనటువంటి అంశం. అట్లా చూసినప్పుడు రాహుల్ విచారధార అనేది ఈ దేశానికి అల్టిమేట్.
అంటే మొత్తం మీద ఒక అట్లా అంటే ఇంకొక విషయం మనం చెప్పుకోవాలి, సాక్షాత్తు ఈ దేశ ప్రధానమంత్రి ఆయన అర్బన్ నక్సలైట్ అంటున్నాడు. అవును, అది ఆశ్చర్యకరం అనిపిస్తుంది. ఈ దేశ ప్రధానమంత్రికి ఆయన ఒక నక్సలైట్ లాగా ఊపడుతున్నాడు. నక్సలైట్ల మీద ఈ దేశ ప్రధానమంత్రికి భిన్నాభిప్రాయం ఉండొచ్చు, కానీ ఈ దేశ ప్రజలకు భిన్నాభిప్రాయం అయితే ఏం లేదు కదా. లేదు, మనం ముఖ్యంగా తెలంగాణలో అయితే ఒక నక్సలైట్ అంటే ఒక హీరోలుగా చూసుకున్న పరిస్థితి మనకు అవపడుతుంది. అట్లా 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 నరేంద్ర మోడీ భాషలో చూసినా కూడా ఆయన అర్బన్ నక్సలైట్ అంటున్నాడు. ఎంతకంటే ఆయన సర్టిఫికేట్ ఏం లేదు. తెలంగాణ కోణం నుంచి చూసినప్పుడు అది అంటే ఒక ఫ్యూడలిస్టిక్ స్వభావం నుంచి ఆలోచించినప్పుడు అది ఒక భూతపదం కావచ్చు అర్బన్ నక్సలైట్ అనేది. కానీ ప్రజలకు అనగారిన ప్రజల వైపు నుంచి చూసినప్పుడు మాత్రం అది ఆయనకు డిగ్రీ, ఆయనకు అంతే డిగ్రీ. ఈ సాక్షాత్ ఈ దేశ ప్రధానమంత్రి ఆయనకు డిగ్రీ ఇచ్చింది, అంతకంటే ఎక్కువ దగ్గర అయినట్టు లెక్క. అందుకని రాహుల్ విచారధార అనేది అల్టిమేట్ అజరామం. అది రాహుల్ విచారణధారను బట్టే మీలాగా మీరు ఏదైతే ఆయన రీసెర్చ్ చేస్తున్నారో ఆయన ఆలోచన ధోరణిపై చాలామంది యూనివర్సిటీ క్యాంపస్ల నుంచి విద్యార్థి నాయకులు కావచ్చు, ప్రగతిశీల విద్యార్థి నాయకులు కావచ్చు, రాహుల్తో కలిసి పనిచేయడానికి పోయి ఇప్పుడు రాహుల్తో కలిసి పనిచేస్తున్నారు. ఖచ్చితంగా ఉంటుంది ఈ దేశంలో. అంటే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అంటే స్వతంత్ర ఉద్యమం కాలం నాటి కాంగ్రెస్ కాదు. 70 తర్వాత వాళ్ళకి 70 దశకంలో ఇందిరా కాంగ్రెస్ అనేది వచ్చి పెట్టుకుంది. ఆమెకు ఇదే సమస్య వచ్చింది. ఆమె కొన్ని నిర్ణయాలు తీసుకుంది. ఇందిరాగాంధీ కూడా కొన్ని విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుంది. ఏంటంటే భూ సంస్కరణలు, ఇంకోటి రాజభరణాలు రద్దు చేయడం, భూ సంస్కరణలు, బ్యాంకులు జాతీయకరణ లాంటి కొంచెం ప్రజలకు ఉపయోగపడే కొన్ని కార్యక్రమాలు చేసినప్పుడు ఆ పార్టీలో ఉన్నటువంటి చాలామంది ఫ్యూడల్స్ కూడా వెళ్ళిపోయారు. ఆమె ఇవంతా ప్రజల ప్రయోజనాల కోసం పనిచేస్తుంది, ఇవి మన ప్రయోజనాల కోసం పక్కబడే పరిస్థితి ఉంది కాబట్టి ఆమె వెళ్ళిపోయి వాళ్ళు ఇంకో జనతా పార్టీని ఆశ్రయించారు, లేకపోతే ఇంకో పార్టీని ఆశ్రయించారు. అట్లా చాలామంది వెళ్ళిపోయారు. కానీ ఇందిరా కాంగ్రెస్ ఆమె పెట్టిన 20 సూత్రాల పథకం కానీ, లేకపోతే ఇప్పటికీ ఇందిరమ్మ రాజ్యానికి రాజశేఖర రెడ్డి కాలంలో కూడా చెప్పుకుంటుంటారు జనరల్. ఇందిరమ్మ రాజ్యం అంటే ఒక సంక్షేమ రాజ్యం అనేది అభిప్రాయం ప్రజల్లో. ఆమె పట్ల అరే ఇందిరమ్మ అనే సెంటిమెంట్ మనం ఈ ఊర్లలో పెద్ద మనుషులు కూడా ఇందిరమ్మ అంటే ఒక గౌరవభావంతో ఉంటుంది. అట్లా అప్పుడు చాలా వర్గాలు వదిలిపెట్టిపోయినాయి. ఇప్పుడు రాహుల్ గాంధీని కూడా చాలా వర్గాలు వదిలిపెట్టిపోతున్నాయి. ఇప్పుడు ఈయన సోషల్ జస్టిస్ మూవ్మెంట్, సోషల్ జస్టిస్కు సంబంధించినటువంటి ఎక్కువ విస్తృత స్థాయి చర్చ జరుగుతుంది. రాహుల్ గాంధీ కూడా ఇక మన వర్గ ప్రజలు కాదు, ఈయన కూడా పేద ప్రజల గురించి ఆలోచిస్తుందని చెప్పి ఆ వర్గాలు అప్పుడు ఇందిరాగాంధీని ఏ వర్గాలు అయితే వదిలిపెట్టినాయో ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా ఆ వర్గాలు వదిలిపెట్టినాయి. ఇంకా చాలామంది కూడా వెళ్తారు. నేను అనుకోవడం రాహుల్ గాంధీకి ఇంకా కూడా విస్తృతమైనటువంటి సంక్షోభంలో కాంగ్రెస్ పార్టీ పోతుంది. దానిలో ఏం ఆశ్చర్యం లేదు. అంటే పెద్ద లీడర్స్గా పెద్ద లీడర్లుగా చలామణిలో ఉన్న వాళ్ళందరూ కూడా రాహుల్ గాంధీని వదిలిపెట్టిపోయినా ఆశ్చర్యం లేదు. ఎగ్జాక్ట్లీ దగ్గరయ్యే పరిస్థితి ఉంటే టైం పడుతుంది. టైం పెట్టినా సమీప భవిష్యత్తులోనే చూస్తాం రాహుల్ గాంధీ అనేటైనా శాశ్వతంగా భారత ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయే స్థానాన్ని అది భద్రపరచుకోబోతుండు. చాలా విప్లవాత్మకమైన నిర్ణయాలు కూడా ఆయన తీసుకుంటుండు, మాట్లాడుతున్నాడు. రేపు ఒకవేళ ఆయనకి అది అవకాశం వస్తే మాత్రం మనం వాళ్ళం కూడా ఊహించాము ఆ రకమైనటువంటి ఒక వ్యవస్థను కూడా అతను ఏర్పాటు చేసే పరిస్థితి ఉంటుంది. ఈ మధ్య చూస్తున్నామన్న కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రాహుల్ గాంధీ ఇక్కడికి ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ పంపించారు. అసలు మొదటిసారి ఆమె హోందాతనము తన ఉపన్యాసంలో జై బాపు జై భీమ్ అని అనడంలో ఆ స్పిరిట్ అంటే రాహుల్ గాంధీని ఉచ్చరిస్తూ ఇలా రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు నేను వచ్చాను, నేను చాలా సాదా సీదా ఎటువంటి ఫ్లెక్సీలకు ఆస్కారం ఉండదు. మీనాక్షి నటరాజన్ ఆమె సహజంగానే ఆమె గాంధేయను ఆమె గాంధేయవాదంతో పాటు ఇప్పుడు రాహుల్ వాదాన్ని కూడా ఆమె జై భీమ్ అని చెప్పి ఇప్పుడు మన జై భీమ్ అని రాహుల్ గాంధీ ఒక్కడే అంటాడు. ఇంకెవరన్నా దేశ రాజకీయాల్లో మనకి ఏ లీడర్లో ప్రధాన నాయకత్వం అవపడదు. అట్లా ఇప్పుడు ఎందుకంటే ఐడియలే అంటే ఒక సైద్ధాంతికమైనటువంటి పోరాటానికి తెలంగాణ అనేది ఒక యుద్ధక్షేత్రం లాంటిది. ఇవాళ వాళ్ళు పెద్ద ఎత్తున కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఆహరించేందుకు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నటువంటి పరిస్థితి మనకు అవపడుతుంది. అట్లా దాన్ని ఎదుర్కోవాలంటే మళ్ళీ ఐడియాలజీ కావాలి కాబట్టి సైద్ధాంతికమైనటువంటి అవగాహన ఉన్న వ్యక్తులు కావాలి కాబట్టి అందులో భాగంగానే మీనాక్షి నటరాజన్ని పంపించిన. ఆమె వచ్చిన ఒకటే రోజున ఆమె ఫిలాసఫీ అనేది కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ప్రజలకు వదిలిపెడితే కాంగ్రెస్ పార్టీకి అయితే తెలిసిపోయింది. ఎందుకంటే మనం చూస్తుంటాం జనరల్గా ఎయిర్పోర్ట్కు ఇన్ఛార్జ్ వచ్చినప్పుడు హడావుడిగా పోయి హైదరాబాద్ పాత పైన వాళ్ళందరూ పోయి పేద వాహనాలు, పేద దండలు, డాఫలాలు అన్నీ ఏం కాకుండా ఆమె సింపుల్గా ట్రైన్లో వచ్చింది. తన బ్యాగు నేనే మోసుకున్నాను. ఒక సామాన్య కార్యకర్త కార్లు ఎక్కి ఆమె గాంధీ పోయింది. యాక్చువల్గా ఆమె ఆటోలో పోదాం, ఆమె ఆటోల కోసం క్యాబ్ బుక్ చేస్తున్నట ఆటోలో పోదామని.
ఎవరో దగ్గర మేడం ఆటో ఉంది మేడం నా కారు ఉందంటే ఆ కార్లకి ఏదో కార్యకర్త కార్లో సింపుల్గా వెళ్ళిపోయింది. అట్లా ఆమె చెప్పగానే చెప్పింది ఆమె. అంటే ఇవన్నీ పరిణామాలు రాహుల్ విచారణ భాగమే అంతే. అంటే కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఏఎస్సీ మెంబర్లు ఇంత ఆదర్శవంతంగా చూస్తున్నారంటే రాహుల్ విచారణ రేపు రాహుల్ గాంధీ తోటి తెలంగాణలో నిజాయితీగా పనిచేసే సామాజిక శక్తులు మాత్రమే ఆయనతో ఉంటారు, ఆయన నిలబెడతారు. వాళ్ళ కోసం మాత్రం రాహుల్ గాంధీ పనిచేస్తాడు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆయన విచారధార ముందుకు వెళ్ళాల్సిందే, ఆల్టర్నేటివ్ కూడా లేదు. ఆయన ఎందుకంటే ఇటు లెఫ్ట్ గ్రూప్కి కానీ అంబేద్కరైట్స్కి కానీ లేకపోతే ఇంకా బుద్ధిస్టులకు కానీ ఒక సెంట్రల్ ఐకాన్గా ఇప్పుడు రేపు రాహుల్ గాంధీ నిలబడిపోతుంది, దేశంలో రాహుల్ గాంధీ నిలబడిపోతాడు. ఖచ్చితంగా అనేక తాత్విక అంశాలు అటు పూలే, అంబేద్కర్, ఇటు గాంధీయన్, ఇటు బుద్ధిస్ట్ సంబంధించిన ధోరణులు అంటే ఇక్కడ భారతదేశ తాత్వికత పునాదులను విచారధార. నేను అనుకోవడం అంటే చెప్తే కొంచెం అత్యుక్తి, ఈ దేశీయ కోణంలో ఒక పునర్నిర్మాణం చేయబడుతుంది కాంగ్రెస్ పార్టీని మాత్రం నమ్ముతున్నాను నేను. దేశీయ కోణంలో ఇంతవరకు దేశీయ కోణంలో రాజకీయ పార్టీ నిర్మాణం అనేది జరగలేదు. ఒక నూతన రాజకీయ పార్టీని దేశీయ కోణంలో కాంగ్రెస్ని మలచడంలో ఆయన విజయవంతం అవుతాడు, ఖచ్చితంగా విజయవంతం. అందుకే ఆయన ఎవరు పోయినా చాలా గులాం నబీ ఆజాద్ లాంటి వాళ్ళు, కపిల్ సిబాల్ లాంటి వాళ్ళు, ఇలా ఇంకా చాలామంది శశితారు లాంటి వాళ్ళు కూడా అటు ఇటుగా అన్నట్టుగా మన వార్తలు వినిపిస్తుంది. ఇంకా చాలా మంది కూడా కాంగ్రెస్ పార్టీ ఎవరు పోయినా ఆయన పట్టించుకోడు. ఆయన సిద్ధాంతాన్ని నమ్ముకొని ప్రయాణం చేస్తుండు. ఆయన సిద్ధాంతం మీద విశ్వాసం ఉన్న వాళ్ళు ఆయన వైపు ర్యాలీ అవుతారు, ఆయన నిలబెడతాడు. ఈయన వాళ్ళని కూడా నిలబెట్టే పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. ఈ దేశానికి రానున్న రోజుల్లో మంచి రోజులు వస్తాయని మాత్రం నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నా. అందుకే నేను రాహుల్ విచారధారని రాస్తున్నా, ప్రచారం చేస్తున్నా, ఆచరిస్తున్నా. అంటే మొత్తం మీద అండి అభినందించాల్సినటువంటి విషయం. ఎందుకంటే అసలు చాలా రోజుల తర్వాత ఒక గొప్ప నాయకుడిని మనం చూడగలుగుతున్నాం భారతదేశంలో. ఏంది ఆ గొప్ప నాయకత్వం అంటే అనేక తాత్వికత అంశాలను ఈ దేశంలో ఉన్నటువంటి అంబేద్కర్, పూలే అంబేద్కర్, బౌద్ధము, ఈ రకంగా అనేక తాత్విక అంశాల యొక్క సారాన్ని అధ్యయనం చేస్తూ కార్యదీక్షతగా ఒక సైద్ధాంతిక కూర్పును చేకూర్చుకొని ఈ దేశంలో విద్వేషపూరితమైనటువంటి రాజకీయాలు, ఇవాళ విద్వేషపూరితమైనటువంటి మనిషి ద్వేషించుకునేటటువంటి ఒక ఏవైతే ఒరవడి కొనసాగుతుందో వాటికి చమర గీతం పాడుతూ మనుషులంతా సమానం, మనుషుల మధ్య ప్రేమ, మొహబ్బత్, ప్యార్ ఉండాలని చెప్పేసి రాహుల్ గాంధీ పదే అనేక వేదికల మీద చెప్తున్నాడు. వాటన్నిటికీ గల మూల కారణం ఒక విచారణ ధోరణి, ఒక విచారణ ధార, రాహుల్ విచారణ ధార. ఆ రాహుల్ విచారణ ధార రేపు పెద్ద ఎత్తున దేశంలో ఒక నూతన ఒరవడిని తీసుకురాబోతుంది. అందులో భాగంగానే అధికారం కోసం కాదు ఆరాటం, ఇవాళ ఒక విచారణ ధారతో ఒక అనేక సైద్ధాంతిక ఆలోచన ధోరణులతో దేశంలో ఒక ప్రజల మధ్య ఒక ప్రేమ అనురాగాల్ని తీసుకురావడానికి, ప్రజల్ని భారతదేశము ఒకటిగా ఉంచడానికి, ప్రజలందరినీ ఒకటిగా నిలపడానికి ఒక గొప్ప విచారధారతో వస్తున్నాడు. ఆ విచారధార రేపు ఇంకా గొప్పగా ప్రజల ముందుకు రాబోతుంది అని చెప్పేసి దొమ్మాట వెంకటేశ్వర చెప్పడం, ఇంకా రాహుల్ గాంధీ విచారధారపై మరింత అధ్యయనం చేస్తూ ఇంకా ఆయన విచారధారను వెలుగులోకి తీసుకొస్తున్నారు అంటున్నారు. నమస్తే, చాలా చక్కగా చెప్పారు. ఇది గొప్ప విషయం కూడా. ఈ దేశంలో ప్రజలను అందరినీ ఐక్యం చేయడానికి అసలు చేసేటటువంటి ఒక విచారణ ధార, రాహుల్ విచారణ ధార. ఇది మా పైలం టీవీ ద్వారా ప్రజల ముందు తీసుకుపోయినందుకు చాలా ధన్యవాదాలు. ఇంకోటి